అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఏదైనా మంచి పని చేసే ముందు మంచివారి సలహా తీసుకోవడం మంచిదా కాదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. అదే పిచ్చుక సలహా, ఉడత సహాయం. లక్ష్మీపురం అనే ఊరి మధ్యలో ఒక మామిడి చెట్టు ఉండేది. దానిపైన ఒక పిచ్చుక, ఉడత నివాసం ఉండేవి. వాటి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఒకరోజు ఉడత మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడులోంచి పక్షి పిల్ల అరుపులు వినిపించాయి. వాటి దగ్గరకు వెళ్ళి చూడగా వాటి తల్లి లేదు. బహుశా ఆహారం కోసం వెళ్ళినా వాటి తల్లి కోసం ఎదురు చూస్తున్నాయి అనుకుంది. ఎంతసేపటికి పిల్లలు అరుపులు ఆపకపోవడంతో మరోసారి వెళ్ళి చూసింది. అప్పటికీ తల్లి రాలేదు. ఈ విషయం తన స్నేహితురాలైన పిచ్చుకకు చెప్పింది. అప్పుడు పిచ్చుక ఇప్పుడు మనం ఏం చేద్దాం అని ప్రశ్నించింది. వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు. ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను. వాటికి ఆహారం అందిస్తాను అని చెప్పింది ఉడత. అప్పుడు పిచ్చుక ఇలా అంది, నీది మంచి ఆలోచనే, కానీ ఆ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవడం ఒక్కటే కాదు, ఎగరడం అన్నీ వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి. అది నీవు చేయలేవు. అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడుపో అని సలహా ఇచ్చింది. ఉడత వెతుక్కుంటూ వెళ్ళగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న పక్షి తల్లిని గమనించింది. ఏమైందని ప్రశ్నించింది పక్షిని. ఒక వేటగాడు బాణం గురి తప్పి తగలడం వల్ల తాను పడిపోయానని తల్లి పక్షి చెప్పింది. వెంటనే ఆ తల్లి పక్షికి సపర్యాలు చేసి పిల్లల వద్దకు తల్లి పక్షిని చేర్చింది. తనను బ్రతికించి పెద్ద పిల్లల వద్దకు చేర్చినందుకు ఉడతకు తల్లి పక్షి కృతజ్ఞతలు చెప్పింది. అదే ఈ కథ యొక్క నీతి. మనం ఏదైనా పని చేసే ముందు మంచివారి సలహా తీసుకుంటే మంచిది. అదే ఈ కథ యొక్క నీతి.